బీహార్లో తొలి దశ పోలింగ్ కొనసాగుతోంది. 121 నియోజకవర్గాల్లో పోలింగ్ ఉదయం 9 గంటల వరకు 13.13% నమోదైనట్లుగా తెలుస్తోంది. ఇవాళ ఓటు హక్కు 3.75 కోట్ల మంది ఉపయోగించుకోబోతున్నారు. 45,000కు పైగా కేంద్రాల్లో ఈ పోలింగ్ కొనసాగుతోంది. బరిలో 16 మంది మంత్రులు సహా 1314 మంది 1314 మంది అభ్యర్థులు ఉన్నారు. ఆర్జేడీ నేత తేజస్వి నియోజకవర్గం రాఘోపూర్లో ఇవాళ పోలింగ్ జరగబోతోంది. 57 స్థానాల్లో జేడీయూ, 48 స్థానాల్లో బీజేపీ, 14 స్థానాల్లో ఎల్జేపీ, 8 స్థానాల్లో లోక్ మోర్చా పోటీ చేస్తున్నాయి. మరోవైపు 73 స్థానాల్లో ఆర్జేడీ, 24 స్థానాల్లో కాంగ్రెస్, 14 స్థానాల్లో సిపిఐ-ఎంఎల్ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. జన్ సురాజ్ పార్టీ నుంచి 119 నియోజకవర్గాల్లో అభ్యర్థులు పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దేశమంతా కూడా ఇప్పుడు ఈ ఎన్నికల వైపే చూస్తోంది. బీహార్లో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనే దాని గురించి చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. ఈ నేపథ్యంలో ఒకవైపు మహాగఠబంధన్, మరోవైపు ఎన్డీఏ కూటమి చాలా హోరాహోరీ ప్రచారం నిర్వహించారు. చాలా ఎత్తులు పై ఎత్తులు మనం చూసాం. ముఖ్యంగా ఈ ఎన్నిక ఖచ్చితంగా ఒక మంచి మార్పును సూచించబోతుందనేటువంటి అభిప్రాయం. మరోవైపు ప్రశాంత్ కిషోర్ కూడా అక్కడ తీవ్ర ప్రభావాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నారని, ఈసారి ఆయన ప్రభావం కొంతవరకు ఉండే అవకాశం ఉంది అనే అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు అక్కడ ఎన్నిక ఎలా జరుగుతుంది, ఇప్పటివరకు ఎంత ఓటింగ్ పర్సంటేజ్ నమోదైంది, ఎంత నమోదయ్యే అవకాశం ఉంది తెలుసుకోబోతున్నాం. నవీన్ జాయిన్ అవబోతున్నారు మనతో. మరికొద్దిసేపట్లో నవీన్ మనతో జాయిన్ అవుతున్నారు. తొలి దశలో మొత్తం 121 నియోజకవర్గాల్లో ఈ ప్రచారం జరిగింది. చాలా కట్టుదిట్టమైనటువంటి భద్రత మధ్య ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు చాలా ప్రశాంతంగా ఎన్నికలు జరిగినట్లుగా తెలుస్తుంది. ఎన్డీఏ ఓవైపు, మరోవైపు విపక్షాల మహాగఠబంధన్ కూటమి అభ్యర్థులు మొత్తం 1314 మంది అభ్యర్థులు ఉన్నారు. తొలి దశలో 3.75 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కుని వినియోగించుకోబోతున్నారు. మొత్తంగా చూస్తే 45,241 పోలింగ్ కేంద్రాల్లో ఈరోజు ఓటింగ్ జరుగుతోంది. వీటిలో ఎక్కువగా చూసినట్లయితే గ్రామీణ ప్రాంతాల్లో ఈరోజు ఎక్కువ పోలింగ్ జరుగుతోంది. ముఖ్యంగా 45,241 పోలింగ్ కేంద్రాల్లో 36,733 పోలింగ్ కేంద్రాలు గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయి. సో అక్కడ ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల మూడ్ ఏంటి అనేది ఈరోజు ఓటింగ్లో తేటతెల్లం అవబోతుంది అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అలాగే ఒక 10 లక్షల మంది, సుమారుగా 11 లక్షల మంది, 10.72 లక్షల మంది కొత్త ఓటర్లు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఓవైపు విపక్షాల ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్ ఉన్నారు. ఇక మరోవైపు బీజేపీ నేత, ప్రస్తుత డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి మరోవైపు పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గాల్లో చాలా భయంకరమైనటువంటి పోటీ కనిపిస్తుంది. 2010లో రాఘోపూర్లో తేజస్వి కన్నేశారు. అలాగే రబ్రీదేవిని ఓడించారు బీజేపీ నేత సతీష్ కుమార్, మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ ప్రాంతాల్లో విపరీతమైనటువంటి పోటీ కనిపిస్తుంది. మరోవైపు జనసురాజ్ పార్టీ వ్యవస్థాపకులు, వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా ఈ ఎన్నికల్లో తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపించే అవకాశం ఉందని ఇప్పటికే వచ్చినటువంటి ఒపీనియన్ పోల్స్లో మనం చూసాం. ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి అనే దానికి సంబంధించి భిన్న అభిప్రాయాలు, మిక్స్డ్ ఒపీనియన్స్ మనం చూస్తూనే ఉన్నాం ఇక్కడ. సో ఓవరాల్గా మీ అభిప్రాయం ఎలా ఉంది? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. బీహార్ ఎన్నికల ప్రభావం దేశ రాజకీయాల మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపించబోతున్నాయి అంటే, ముఖ్యంగా కేంద్రం యొక్క వ్యవహార శైలికి ఇప్పుడు ఎన్నికల ఫలితాలు అద్దం పట్టబోతున్నాయా? ఈ ఎన్నికల ఫలితాలు ఒక రెఫరెండంగా ఉండబోతున్నాయా? కేంద్ర వైఖరికి రాబోతున్నటువంటి ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేదానికి ఎన్నికలు ఒక నిదర్శనంగా ఉండబోతున్నాయి అనేటువంటి అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. బీహార్లో సహజంగా చాలా కీలకమైనటువంటి స్థానంగానే చూస్తూ ఉంటారు. ఓటర్స్ పర్సంటేజ్ ఉండడం ఒకటి, అట్ ది సేమ్ టైం ఉత్తరాది రాజకీయాలను ప్రభావితం చేయగలిగినటువంటి స్థానం అయి ఉండడం వల్ల ఓవైపు బీహార్, మరోవైపు యూపీ, ఇవన్నీ కూడా ఉత్తరాది రాజకీయాలను చాలా బలంగా ప్రభావితం చేయగలిగినటువంటి ప్రాంతాలు. సో ఖచ్చితంగా ఈ ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది కీలకంగా మారింది. ఈరోజు సాయంత్రానికి ఓటింగ్ పర్సంటేజ్ ఆధారంగా అక్కడ ఉన్నటువంటి ప్రజల మూడ్ ఏ విధంగా ఉంది, ముఖ్యంగా పల్లెటూర్లలో ఎక్కువ పోలింగ్ కేంద్రాలు ఉన్న నేపథ్యంలో ఈసారి ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అనేది చాలా కీలకంగా మారింది. మరోవైపు ఇప్పటికే రాహుల్ గాంధీ ఈ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ వ్యవహార శైలి ఎలా ఉండబోతుంది అనే దాని మీద కూడా ఆయన ఇప్పటికే కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. మనందరికీ తెలిసిందే, రాహుల్ గాంధీ రెగ్యులర్గా ఎన్నికల సంఘం ఎన్నో అవకతవకలకు పాల్పడిందంటూ ఆరోపణలు చేయడం,
దొంగ ఓట్లను క్రియేట్ చేసిందనడం, ఎన్డీఏకి అనుకూలంగా పనిచేసిందని చెప్పి రకరకాలుగా ఆయన ప్రచారం చేయడం మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో నవీన్ మనతో జాయిన్ అవుతున్నారు, మా ఢిల్లీ ప్రతినిధి. నవీన్, బీహార్ ఎన్నికలు ఎలా జరుగుతున్నాయి, మొదటి దశ ఎన్నికలు ఎలా జరుగుతున్నాయి, అలాగే పోటీ విపరీతంగా కనిపిస్తోంది. సో వాట్ ఈస్ ద ప్రజెంట్ సిచ్యువేషన్, అక్కడ అప్డేట్స్ ఎలా ఉన్నాయి ఎన్నికలకు సంబంధించి? ఉదయం 7 గంటలకి ఒక మొదటి దశ పోలింగ్ కూడా ప్రారంభమైంది. ఇప్పటివరకు అయితే ప్రశాంతంగానే కొనసాగుతున్నటువంటి పరిస్థితి తెలుస్తుంది. కానీ నితీష్ కుమార్ తో ఉన్నటువంటి మంత్రివర్గంలో ఉన్నటువంటి 16 మంది మంత్రులకు మాత్రం ఇది ఒక అగ్ని పరీక్ష అని మాత్రం చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరందరూ కూడా పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొన్నాయి. ముఖ్యంగా ఎన్డీఏ మాత్రం పూర్తి స్థాయిలో కూడా ఫోకస్ కూడా పెట్టడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో బీహార్ లో బీజేపీ కేవైసీ చేసుకోవాలనే విధంగా కూడా వారు అనేక ప్రయత్నాలు కూడా చేస్తూ అనేక ప్రచారం కూడా చేపట్టినటువంటి పరిణామాలు కనిపిస్తుంది. మరోవైపు ఇటు ఏదైతే అనేక పార్టీలు అంటే అనేక పార్టీలతో పాటు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మాత్రం ఉన్నటువంటి పరిణామాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేస్తూ ముందుకు కూడా వెళ్ళినటువంటి పరిణామాలు కనిపిస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు మనకున్నటువంటి సమాచారం ప్రకారం ఓటింగ్ శాతం దాదాపు 13.13% ఓటింగ్ కూడా నమోదైనట్టు కూడా మనకి సమాచారం ఉంటుంది. కాబట్టి ఈ రోజు ఉదయం నుంచి ప్రారంభమైనటువంటి పోలింగ్ మాత్రం అనేక ప్రాంతాల్లో మాత్రం ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. కొన్ని సమస్యాత్మకంగా ఉన్నటువంటి ఆ ప్రాంతాల్లో మాత్రం పెద్ద ఎత్తున పోలీసులు కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా వృద్ధులతో పాటు మహిళలు వస్తున్నటువంటి వారి కోసం కొన్ని ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఈ పోలింగ్ స్టేషన్స్ ఏవైతున్నాయో దాదాపు ఇక్కడ జరుగుతున్నటువంటి పోలింగ్ అంటే ఆ 121 నియోజకవర్గాలు జరుగుతున్నటువంటి ఈ పోలింగ్ లో మాత్రం ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా మాత్రం ఎన్నికల కమిషన్ సంబంధించినటువంటి అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు కూడా చేశామని చెప్పేసి కూడా ఎన్నికల అధికారులు కూడా కొద్దిసేపటి క్రితమే మీడియాతో మాట్లాడుతున్నటువంటి సందర్భాల్లో ఈ అంశాలు కూడా ప్రస్తావించినటువంటి పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఇటు ఏదైతే ఈరోజు ఉన్నటువంటి పరిణామాలు బీహార్ లో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులతో పాటు రెండో విడత సంబంధించినటువంటి ఒకవైపు ఎన్నికల ప్రచారం కొనసాగుతూ ఉంది. మరోవైపు మొదటి దశ సంబంధించినటువంటి ఈ యొక్క పోలింగ్ మాత్రం ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా కొద్దిసేపటి క్రితమే ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ తన ఓటకును కూడా వినియోగించుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. మరోవైపు ఆయన సోదరుడు తేజ్ ప్రతాప్ యాదవ్ కూడా ఓటకును కూడా వినియోగించుకోవడం జరిగింది. తారాపూర్ లో ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి కూడా వారు అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. వారు కూడా ఓటకును కూడా వినియోగించుకున్నారు. మొదటగా ఆలయంకి వెళ్ళి అక్కడ పూజలు చేసిన తర్వాత పోలింగ్ బూత్ వచ్చి కూడా వారు ఓటకును కూడా వినియోగించుకున్నటువంటి ఆ పరిస్థితి నెలకొంది. కాబట్టి ఇప్పటివరకు అయితే కొంత ప్రశాంతంగానే బీహార్ లో పోలింగ్ అనేది కొనసాగుతూనే ఉన్నాయి. అంటే కొంత ఊపందుకునేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సామాన్యంగా ఎక్కడైనా కానీ ఏ రాష్ట్రంలో కూడా పోలింగ్ జరిగితే మాత్రం మొదటి 2 గంటల్లో దాదాపు 6-7% మాత్రమే పోలింగ్ కూడా కొనసాగేటువంటి శాతం కనిపిస్తుంది. కానీ బీహార్ లో మాత్రం ఉదయం పూటనే పెద్ద ఎత్తున ఓటర్లందరూ కూడా క్యూ కూడా కట్టడం జరిగింది. తమ ఓటుకు వినియోగించుకోవడానికి పెద్ద ఎత్తున ఉన్నటువంటి యువత కూడా మేలుకొని ఖచ్చితంగా ఈసారి ఓటు వేయాలి, బీహార్ లో మార్పు రావాలని దిశ కూడా ప్రతి ఒక్కరు కూడా తమ ఓటుకు కూడా వినియోగించుకుంటామని చెప్పేసి కూడా కొత్త ఓటర్లు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి కొద్దిసేపటి క్రితమే ఇటు ఎన్నికల అధికారులు కూడా ఈ యొక్క ఓటింగ్ శాతం కూడా ప్రకటన కూడా చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు 2 గంటలు అంటే 7 నుంచి 9 వరకు దాదాపు 13.13% పోలింగ్ కూడా నమోదైనట్టు కూడా తెలుస్తుంది. రైట్. థ్యాంక్ యూ నవీన్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఇప్పటికీ 13% పైగా ఓటింగ్ నమోదైనట్టుగా తెలుస్తోంది 7 గంటల నుంచి 9 గంటల మధ్యలో. సో ఓటింగ్ పర్సంటేజ్ ఈసారి భారీగా నమోదయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అట్ ది సేమ్ టైం చాలా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు, ఏమాత్రం అవకతవకలు లేకుండా. మరోవైపు ఈసీ కూడా ఈసారి చాలా జాగ్రత్తగా ఉంది. ఇప్పటికే రాహుల్ గాంధీ ఓ పక్క బీహార్లో ఓ పక్క ఎన్నికలు జరుగుతూ ఉంటే, మరోపక్క రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో ఎన్నికల్లో జరిగినటువంటి అవకతవకలకు సంబంధించి ఆయన ఇప్పటికే ప్రచారం చేస్తున్నారు. మరోవైపు బీహార్లో కూడా ఇప్పటికే ఓట్ల చోరీ జరుగుతుందంటూ ఆయన కామెంట్ చేస్తున్నారు. హర్యానాలో కూడా